నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం షాపులన్నీ రద్దీగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో పసిడి ధరలు తగ్గటం సామాన్యులకు పెద్ద ఊరటనిస్తుంది. గత 2 రోజులుగా స్వల్పంగా పెరుగుతూ టెన్షన్ పెట్టిన పసిడి ధరలు నేడు మళ్లీ కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, డాలర్ విలువలో మార్పులు మన దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని చూస్తూ ఉంటారు. పండుగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయంలో ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. దీంతో సాధారణంగానే ఈ సమయంలో డిమాండ్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఇటీవల పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాల నుంచి భారీగా దిగొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ఎన్నో కారణాలున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగి ద్రవ్యోల్బణం భయాలు పెరిగాయి. ఇదే సమయంలో యుఎస్ డాలర్ బాండ్ ఈల్డ్స్ పుంజుకోవటం బంగారం డిమాండ్ను తగ్గించింది. దీంతో ధరలు భారీ స్థాయిలో దిగొచ్చాయి. ఏమైందో ఏమో కానీ గత వారంలో ఆఖరి 2 రోజులు మళ్లీ సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ పెరగ్గా రేట్లు ఒక్కసారిగా భారీగా పుంజుకున్నాయి. ఒకవైపు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. బ్యారెల్కు ప్రస్తుతం $116 మార్కును దాటింది. ఈ ప్రభావం బంగారం ధరలపై ఇవాళ ఇంట్రాడేలో ప్రభావం చూపించే అవకాశం ఉంది. దేశీయంగా బంగారం, వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 135,750 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 148,090 వద్ద కొనసాగుతుంది. బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్లో సిల్వర్ రేటు కేజీకి సరిగ్గా 2.50 లక్షల వద్ద ఉంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం షాపులన్నీ రద్దీగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో పసిడి ధరలు తగ్గటం సామాన్యులకు పెద్ద ఊరటనిస్తుంది. గత 2 రోజులుగా స్వల్పంగా పెరుగుతూ టెన్షన్ పెట్టిన పసిడి ధరలు నేడు మళ్లీ కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, డాలర్ విలువలో మార్పులు మన దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. విలువలో మార్పులు మన దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని చూస్తుంటారు. పండుగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయంలో ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. దీంతో సాధారణంగానే ఈ సమయాల్లో డిమాండ్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఇటీవల పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాల నుంచి భారీగా దిగొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ఎన్నో కారణాలున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగి ద్రవ్యోల్బణం భయాలు పెరిగాయి. ఇదే సమయంలో యుఎస్ డాలర్ బాండ్ ఈల్డ్స్ పుంజుకోవటం బంగారం డిమాండ్ను తగ్గించింది. దీంతో ధరలు భారీ స్థాయిలో దిగొచ్చాయి. ఏమైందో ఏమో కానీ గత వారంలో ఆఖరి 2 రోజులు మళ్లీ సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ పెరగ్గా రేట్లు ఒక్కసారిగా భారీగా పుంజుకున్నాయి. ఒకవైపు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. బ్యారెల్కు ప్రస్తుతం $116 మార్కును దాటింది. ఈ ప్రభావం బంగారం ధరలపై ఇవాళ ఇంట్రాడేలో ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దేశీయంగా బంగారం, వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 135,750 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 148,090 వద్ద కొనసాగుతుంది. బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్లో సిల్వర్ రేటు కేజీకి సరిగ్గా 2.50 లక్షల వద్ద ఉంది.